నమస్తే అండి. నా పేరు బాబీ. నేను డైరెక్టర్‌ని అశ్వత్థనాథ ఇంగ్లీష్ మీడియం స్కూల్ దేవరపల్లి బ్రాంచ్‌కి. మావి ఇంచుమించు 7 బ్రాంచెస్ ఉన్నాయి. రఘుదేవపురం, రాజానగరం, ధవళేశ్వరం, రాజమండ్రి. ఇవన్నీ కూడా మనం స్టార్ట్ చేసింది 1993లో స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి కూడా విద్యార్థులకే మనం పూర్తి సహకారం అందిస్తూ, తక్కువ ఫీజుల్లో మనం కార్పొరేట్ విద్యను ఇస్తూ మనం దీన్ని ముందుకు తీసుకెళ్తాం. దీన్ని స్టార్ట్ చేసిన వ్యక్తి దేశెట్టి కేశవ హరిప్రసాద్ గారు అండ్ ఆయన మిసెస్ సుగుణ హరిప్రసాద్ గారు. దీన్ని పెట్టుకున్న మోటివ్ ఏంటంటే, ఆ టైంలో మాకు అందరూ కూడా చాలా ఎక్కువ ఫీజులతో ఉన్న స్కూల్స్, లేదంటేనేమో గవర్నమెంట్ స్కూల్స్ తప్పితే మధ్య విద్యలు ఎక్కడ లేదు. పిల్లలు అయితే ఆ స్కూల్స్కి వెళ్ళడం లేదంటే వెళ్ళడం కానీ ఉండేది. సో మనం దాన్ని చూసుకొని దీనికి మంచి విద్య ఇవ్వాలి పిల్లలకి, ఆ పిల్లలకి మంచి విద్య ఇస్తే వాళ్ళు ఇంకా బెటర్ ఉంటారని చెప్పి వాళ్ళ ఉద్దేశంతో మా బాబాయ్ ఆయన మా బాబాయ్ అవుతారు పెట్టారనమాట. ఆ తర్వాత ఒక్కొక్క బ్రాంచ్ పెట్టడం, దీన్ని పెట్టి ఇక్కడ ఇప్పుడు మీరున్న దేవరపల్లి బ్రాంచ్ వచ్చి 8 years అయిందండి. ఇప్పుడు 7.5 years ఇది 7th అకాడమిక్ ఇయర్ అయింది. ఇప్పటి వరకు మా దగ్గర ఫెయిల్యూర్స్ లేవు. ప్రతి సంవత్సరం 10th క్లాస్లో విద్యార్థులందరూ కూడా ఎంత డల్లర్ స్టూడెంట్ అయినా సరే మంచి మార్కులతో పాస్ అయ్యారు. మినిమం 300 పైనే తప్పితే ఎవరికి కింద వెళ్తున్నారు. పూర్తి డల్లర్ అప్పటి వరకు వాడు చదవకుండా వచ్చినా సరే ఆ సంవత్సరం మేము డెవలప్ చేసి పంపిస్తాం. నెక్స్ట్ విద్యా సంవత్సరం మేము ఇంకా కొన్ని దీంట్లో ఇంక్లూడ్ చేసాం. లైక్ కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. దాని గురించి స్పీకింగ్ ట్రీ వాళ్ళ ద్వారా మనం తీసుకొని వాళ్ళ నుంచి ఒక ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాం. యూనివర్సల్ హ్యాండ్ రైటింగ్ ద్వారా రైటింగ్ ఇస్తున్నాం. అదేవిధంగా ఐఐటి బ్రెయిన్ మ్యాపింగ్ వాళ్ళ ద్వారా ఐఐటి ఫౌండేషన్ మరియు నీట్ ఫౌండేషన్, వాటితో పాటు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అండ్ మనీ మేనేజ్మెంట్ అని మెయిన్ ఇంపార్టెంట్. ఈరోజు పిల్లల్లోని డబ్బులు ఎలా ఖర్చు పెడుతున్నారో వాళ్ళకే తెలియట్లేదు. 500 రూపీస్ ఇస్తే 2 నిమిషాల్లో ఖర్చు పెట్టేస్తున్నారు. దాన్ని మార్చడం కోసం మనం ఏం చేసామంటే, ఇప్పుడు మనీ మేనేజ్మెంట్ అని ఒక బుక్ పెట్టాం. అలాగే అర్థమెటిక్ రీజనింగ్ మనం పెట్టాం. ఇవన్నీ ఎందుకంటే రేపు పొద్దున్న వాళ్ళు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవరు రాసినా సరే అందులోకి వెళ్ళాలి. సో దాన్ని బేస్ చేసుకొని ఓన్లీ ఐఐటి మీదే ఫోకస్ కాకుండా జనరల్గా మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఏదైతే అవసరమో అదంతా కూడా మనం ఇస్తున్నాము. మీ పిల్లల్ని మా వద్ద జాయిన్ చేస్తే పూర్తి బాధ్యత మాది 5 ఎకరాల క్యాంపస్ ఇది. ఈ క్యాంపస్ని పూర్తిగా వినియోగించుకుంటాం. ఎప్పుడు కూడా ఆటలతో ఉంటుంది. మా స్కూల్ నుంచి హేమ మాదిరి అని చెప్పేసి ఒక అమ్మాయి మన ఇండియా తరఫున టెన్నికాయిట్ ఆడి గోల్డ్ మెడల్ సంపాదించింది. ఇక్కడ సౌత్ ఆఫ్రికాలో ఆడింది. అలాగే ఆలపాటి మహతి అని చెప్పేసి M15 ఆడిందండి, చెస్ ఛాంపియన్. అమ్మాయి ఇప్పుడు ఫ్రాన్స్లో ఉంది. నెక్స్ట్ తేజ అని చెప్పేసి ఇంకొక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి కూడా క్రికెట్ ప్లేయర్. ఆంధ్ర తరఫున జట్టులో ఈ తేజ అండ్ హేమమాదిరి ఇద్దరు కూడా మన ఆంధ్ర తరఫు జట్టు ఆడుతున్నారు వీళ్ళు. తనతో పాటు జాహ్నవి అని ఒక అమ్మాయి సపట్ తక్రా అని చెప్పి లెగ్ వాలీబాల్ దానికి వెళ్ళింది. కీర్తి అని ఒక అమ్మాయి వెళ్ళింది. వాళ్ళు మన జిల్లా 5 members ఉన్న గేమ్ అది. ఓన్లీ లెగ్ తోటి వాలీబాల్ మనం ఆడతారు దాన్ని. ఇది మన నుంచి ఇచ్చే మనం విద్యతో పాటు విలువలు, అలాగే వాళ్ళకి స్పోర్ట్స్ కూడా మనం ఇవ్వాలి అన్న కాన్సెప్ట్లో మనం అన్నీ అందరూ చేస్తున్నాం. థ్యాంక్ యూ.